ఆంధ్రప్రదేశ్లో కూటమి నాయకత్వం వహిస్తోన్న టీడీపీ అనేక అనివార్యతల నడుమ ఇరుక్కొని సతమతమవుతోంది. పరిపాలనా పరంగానూ రాజకీయంగానూ జగన్ దూకుడును తట్టుకోలేక నానా తంటాలు పడుతోంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కూడా ఆ పార్టీకి పక్కలో బల్లెంగా తయారయ్యారు. రెండు వైపులా చెంపలు వాచిపోయే పరిస్థితి నుంచి టీడీపీ బయటపడే ప్రయత్నంలో ఒక అతి పాత గేమ్కు తెరతీసింది. జగన్ రెడ్డితో నేరుగా ఢీకొంటూ పవన్ ను కాస్త దూరం పెట్టడమే టీడీపీ ఉద్దేశంగా తెలుస్తోంది. ఈ క్రమంలో టీడీపీకి కొంతమేర కాలం కూడా కలిసొచ్చిందని చెప్పక తప్పదు. జగన్ కంటే పవన్ డేంజర్ అన్నది టీడీపీ భయానుమానం. జగన్ ప్రస్తుతానికి తెలిసిన శత్రువైనా పవన్ భవిష్యత్తులో తెలియని ప్రత్యర్థిగా మారే ఛాన్స్ ఉందని టీడీపీలో ఆందోళన మొదలైంది. ఈ క్రమంలో పవన్ ను గట్టిగా కంట్రోల్లో ఉంచాలన్న ఆలోచనతో ఆ పార్టీ పావులు కదుపుతోంది. పవన్ దూకుడుకు కళ్ళెం వేసే చర్యలకు చాప కింద నీరులా శ్రీకారం చుట్టింది. అదే టైంలో పవన్ ఎక్కువ లైమ్ లైట్ లో ఉండకుండా మొత్తం గేమ్ జగన్ వర్సెస్ టీడీపీ అన్నట్లుగా ఆడేస్తోంది. ఇటీవలి కాలంలో జగన్ వరుస పర్యటనలు చేస్తున్నారు. ఆయన జనంలోకి వెళ్తే విశేష స్పందన లభిస్తోంది. వైసీపీ అధినేతను చూసేందుకు భారీగా అభిమానులు కార్యకర్తలు వచ్చేస్తున్నారు. దాంతో జగన్ రెడ్డికి కూడా మంచి పబ్లిసిటీ వస్తోంది. టీడీపీకి కావాల్సింది కూడా అదే అని చెప్పుకోవాలి. జగన్ పర్యటనలపై ఆంక్షలు పెడితే వైసీపీ వాళ్ళు తెగ రెచ్చిపోయే అవకాశం ఉంది. రెచ్చిపోతున్నారు కూడా. ఈ క్రమంలో అక్కడక్కడ విధ్వంసాలు జరుగుతున్నాయి. జగన్ పల్నాడు పర్యటనలో 2 వైసీపీ అభిమానులు చనిపోయారు. దాంతో కేసులు కూడా నమోదయ్యాయి. మీడియా ఫోకస్ మొత్తం అటువైపే కనిపిస్తోంది. జగన్ కూడా ఆయా అంశాల గురించే మాట్లాడుకుంటున్నారు. జనంలో ఇప్పుడు 2 ప్రధాన అంశాలే చర్చకొస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం స్కీములు ఇప్పుడు అందరి నోళ్లలో నానుతున్నాయి. ఆగస్టు 15 నుంచి రాబోయే పథకాల కోసం జనం ఎదురు చూస్తున్నారు. మహిళల ఖాతాలో డబ్బులు వేయటం, రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు స్కీము లాంటి వాటిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అదే టైంలో బడికి దూరంగా ఆవాస ప్రాంతం ఉన్న విద్యార్థులకు ట్రావెలింగ్ అలవెన్స్ కింద నెలకు తలా 600 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ అంశాలకు తోడు జగన్ రెడ్డి తీరు, ఆయన పర్యటనలు జనంలో నానుతున్నాయి. అంతకు మించి వేరే అంశాలు రాకుండా చూసుకుంటున్నారు. రైతు బంధు స్కీమ్ పై కూడా చర్చ జరుగుతోంది. ప్రభుత్వం వచ్చిన కొత్తల్లో పవన్ కళ్యాణ్ రోజు ఏదో ఒక ప్రకటనతో హైలైట్ అయ్యేవారు. క్రమంగా ఆ ఊపు బాగా తగ్గిపోయింది. ఇప్పుడు పవన్ ఉన్నారంటే ఉన్నారు అన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయి. ఒకప్పుడు అన్ని మంత్రిత్వ శాఖల వ్యవహారాలు తనకు తెలుసు అన్నట్లుగా పవన్ వ్యవహరించేవారు. పైగా సీజ్ ద షిప్ లాంటి మాటలతో ఆయన ఫేమస్ అయ్యారు. ఇప్పుడు మాత్రం అందుకు విరుద్ధంగా నడుచుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో జనసేన కార్యకర్తలపై వస్తున్న ఆరోపణలతో పవన్ డీలా పడిపోయారని చెబుతున్నారు. టీడీపీ జనసేన కార్యకర్తల మధ్య అంతర్గత కుమ్ములాట కూడా ఆయన దూకుడుపై ప్రభావం చూపింది. నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు జనసేన వారిని పూర్తిగా కట్టడి చేస్తున్నారు. ఎటువంటి దందాలో కూడా చెయ్యి పెట్టనివ్వటం లేదు. ఆ సంగతులన్నీ పవన్ దృష్టికి చేరటంతో ఆయన నిరాశలో పడిపోయారు. జనసేనాని డిఫెన్స్ లో పడిపోయి ఉండటమే టీడీపీకి కావలసిన అంశం. అందుకే ఇప్పుడు బాగా డిస్టర్బ్ చేసే క్రమంలో పవన్ డిమాండ్లను కూడా నెరవేర్చటం లేదని చెబుతున్నారు. చివరకు ఆయన సోదరుడు నాగబాబుకు మంత్రి పదవి కూడా దక్కలేదు. కూటమి కోసం తాను త్యాగం చేశానని నాగబాబు చెప్పుకోవటం తప్ప చెయ్యగలిగిందేమీ లేదు. ఏదేమైనా పవన్ వైపు ప్రజల అటెన్షన్ ఉండకూడదన్నదే టీడీపీ ఆలోచనగా తెలుస్తోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.